రే తలుపులో నువ్వు కొంచెం రైటు అది ఇదిగా ఒక్క నిమిషం ఉండవా. ఇదిగా ఫోటోలో సెంట పడదు. ఓహో పెద్దయ్యా మీసం ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు పైన ఆవిడ గారి డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎలా ఉన్నాను తాతయ్య? ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను ఈ నగలు? ఈ దిక్కుమాలిన చీలలు నగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలబెట్టేయండి. కస్తూరి, అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నిన్ను నన్ను క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? సంస్కారం లేని మూర్ఖుడింటికా? అయ్యో, జరిగిందేదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతాడా? అయ్యో అది కాదు సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి, అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురి మీద ప్రేమని అల్లుడి మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు. కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు అర్జెంటుగా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. చూస్తుండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంట సింహాద్రి? నిజంగా వస్తారా? నా మీదొట్టు. సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా. డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పదా. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? రే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పడం, రెండవది విని తట్టుకోవటం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. అమ్మమ్మ చీమ కుట్టిందా? ఏమైంది? అది పెద్దకి జ్యూస్ కోసం. తెలుసు, మేం తీసుకెళ్తుంది కూడా పెద్దయ్య కోసమే, జ్యూస్ కోసమే. మనిషిలోనే కాదు,
తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో అమ్మమ్మ చీమ కుట్టిందా అబ్బో యా ఏంటిది అస్తమానం వచ్చి గుద్దేత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు. కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బద్దలైపోయిందిరా బాబోయ్. అబ్బో చీమ 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 చీమ. ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పీకలేరమ్మా. ఏదైనా ఫేస్ టు ఫేసే. రే ఏంట్రా ఈ గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం నా పనుల్లో ఎంటర్ అయిపోవడం. అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య. తనెవడ పెద్ద కూడింగా. అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరింటరైనా మేము ఒప్పుకోం. అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. రే రే సింహాద్రి పోన్లేరా, ఈ ఒక్కరోజు దాని చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడే ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, మత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో. మేమెందుకు ఇక్కడ దండగా? రే 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 ఏంట్రా అలాకే? ఇంచుమించు అలాంటిదే. దెయ్యం, రాక్షసి, పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు. నేను ఇంక ఇంట్లో ఉండను. సింహాద్రి ఆగరా. ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. మీరు చూసుకోండి. రే రే ఆగరా. అయిపోయింది, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ ఈ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. రే రే నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? అసలు ఏమైంది? ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మమ్మ. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాణ్ణి పనిలోంచి తీసేయడం ఏంటి? అది కాదమ్మమ్మ, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? ఉమ్? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? మావయ్య. వద్దు మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. ఆ! యా! ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి. అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్ళు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య. పెద్దయ్య, అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనడు. రాజా అలా ఉన్నావురా. పద. ఏంటి
నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ అలా నమస్కారం 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 కూర్చోండి. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ పనివాడిని దత్తత వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మాటంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుడిలాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నా మీద ఎందుకు అరవడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఆ? ఇందు ఇందు ఇందు, ఏంట్రా ఇదంతా? ఇందు, ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బాగుంది మామయ్య గారు. ఇంటల్లుడిని ఓ నౌకరు తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది ఆయన కాదు కదా. సిగ్గు లేకుండా ఈ ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఎంత జరిగిన తర్వాత ఈ కొంపల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం పదండి. మాట్లాడరా నాన్నగారు. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసిన తలవంపులు తెచ్చిన సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఓసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. దీనింటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు. దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి? వెళ్దాం పదండి. నేను చెప్తున్నాను, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాట అనకు పెద్దయ్య. నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నువ్వు సింహాద్రి, ఏమిట్రా ఇది? నువ్వు ఈయన మాట కాదంటున్నావేంట్రా? నా మాట వినరా? ఒరే సింహాద్రి. జానకి, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. ఏమండి? పెద్దయ్య, నన్ను ఏమండి? ఎవరు పెద్దయ్యా? తలుపులు, ఆ మాట విను. తలుపులు. రేయ్, ఇందుకు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళు. పెడుతున్నావు పద. పోరా, అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు. పోరా.
ఇంట్లో ఎవరున్నారు? మీరెవరండి? ఏయ్! ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు.